నమస్కారం ఫ్రెండ్స్. మన ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 28వ తారీఖు అంటే 4వ ఆదివారం నిర్వహించడం జరుగుతుందండి. వేదిక మీకు తెలిసిందే, త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. మరొక విషయం ఏంటంటే, ఈ సమ్మేళనానికి వచ్చే వ్యక్తులు వారి ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ జీరాక్స్, వైఫ్ ఆర్ హస్బెండ్ స్పౌజ్ డెత్ ఆర్ డివోర్స్ సర్టిఫికేట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో రావాల్సి ఉంటుంది. పాతవారైతే జస్ట్ టోకెన్ నెంబర్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటే సరిపోతుందండి. ఇక ఫీజు వివరాలు వస్తే, జెంట్స్కి 800 గాను, లేడీస్కి 300 గాను నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ నిర్ణయం అంటే, మనది ఇతర సంస్థల్లాగా వ్యాపార దృక్పథం కాదు గనక అతి తక్కువలో మన యొక్క జీవిత భాగస్వామిని మళ్ళీ దశలో పొందాలి అనే ఉద్దేశంతో మన ట్రస్ట్ వారు ఇలా నిర్ణయించడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. ఇకపోతే కొందరు ఎక్స్ట్రాగా వారి శ్రేయోభిలాషుల్ని సలహా కోసం తీసుకొచ్చుకుంటారు కదా గెస్ట్ని. ఆ గెస్ట్కి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సెక్షన్లో వాళ్ళకి లోపలికి వెళ్ళకూడదండి, ఒక వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయవలసి ఉంటారు. ఏదైతే లంచ్ తర్వాత డిస్కషన్ టైం ఉంటుందో, మనకు నచ్చిన వ్యక్తితో మాట్లాడే సమయంలో మీకు సహాయకారిగా మీ యొక్క కూడా వచ్చిన వ్యక్తిని అలౌ చేస్తాము. వారు మినిమం వారి భోజన ఖర్చుల నిమిత్తం కొంత అమౌంట్ని కౌంటర్లో కట్టి వారికి కూడా ఒక టోకెన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా ఒంటరితనంతో బాధపడుతున్నారో అదేవిధంగా ఇతర ఒంటరితనంతో బాధపడుతూ 45 సంవత్సరాలు పైబడిన స్త్రీలు లేక పురుషులు ఎవరైనా సరే వారి యొక్క క్యాస్ట్తో, మతంతో సంబంధం లేకుండా వారికి కూడా ఈ విషయాల్ని తెలియపరచండి. ఎందుకంటే ఈ యొక్క ఒంటరితనం ఇచ్చే బాధ అన్నది అనుభవిస్తున్న వారికే తెలుసు. ఈ మలి వయసులో పిల్లల్ని డిస్టర్బ్ చేసి మన సమస్యలను చెప్పుకుని వారి లైఫ్ని మనం ఇబ్బందులకు గురి చేసే కంటే మనం ఇతరులకు సహాయకారిగా ఉండాలి అనేది